ఇదిగోండి ఫైనల్‌గా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వెల్లుల్లిపాయ వేసి చేసిన గోంగూర పచ్చడి. ఇదిగోండి దానికి సంబంధించిన కారం, ఈ కారం అంతా మిగిలింది. చిన్న మిరపకాయలు కదా! కారం ఎక్కువగా ఉంది. అయినా ఈ ఈ పచ్చడి సరిపోదులెండి. ఇంకా కొంచెం పచ్చడి కూడా చెయ్యాలి నేను. అందుకోసం అని చెప్పి ఒకేసారి వేయించేసుకున్నాననమాట. ఇదంతా కసిగా చేత్తోటి ఇలా కలిపేసాననమాట కారాన్ని మొత్తం. అందుకని చెయ్యి మండుతుంది కదా ఫ్రెండ్స్! చెయ్యి మండినప్పుడు ఈజీగా మనకి మంట తగ్గాలి అంటే ఒక మంచి టిప్ చెప్తారండి. ఇదిగోండి ఇదేంటనుకుంటున్నారు? మజ్జిగ అనమాట. ఈ మజ్జిగ కొద్దిగా పెరుగు తీసుకొని పల్చగా చేసుకోండి. పల్చగా చేసుకున్న దాంట్లో మన చేతులు ఇలా పెట్టేసేయండి. 2 చేతులు ఇలా పెడితే అంటే ఇంకో చేతికి కూడా తగులుతుంది కానీ ఎక్కువ కుడి చేతికే ఉంటుంది కదా మనకి మంట అనేది. కుడి చేత్తో చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్. దాన్ని ఇలా పెట్టేశారే అనుకోండి మజ్జిగలోను, చక్కగా మంట అయితే తగ్గిపోతుందండి. నేనైతే చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాననమాట. ప్రాక్టికల్‌గా నేను 2, 3 సార్లు చేశాను. నాకు బాగా తగ్గింది. మిగతావి ఏం చేసినా కూడా నాకేం తగ్గలేదు. దీనివల్ల బాగా తగ్గిందనమాట. అందుకని ధైర్యంగా నేను కారాలు ముట్టుకోగలుగుతున్నాను. ఇది నా నా టిప్ కాదండోయ్! నాకు తెలీదు ఈ టిప్పు. నా సబ్‌స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్‌లో చెప్పారనమాట. ఇలా మండుతుంది చెయ్యి అంటే కామెంట్‌లో చెప్పారు. అది నేను ట్రై చేసి చూసాను. నాకు బాగా తగ్గింది. అందుకని మీ వరకు కూడా తీసుకొస్తున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.